అవునండి. సామాజిక బాధ్యత అన్నది ఎందుకనంటే మీరు ఇప్పుడు స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్స్‌లలో ఇలా మీరు చేయడం వల్ల కొంచెం మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని ఒక ఒక ఇదిగా చూసేవాళ్ళు ఆడియన్స్ కొంచెం హేళన అయ్యే పరిస్థితి ఉంటుంది కదా! ఇప్పుడు సపోజ్ హగ్ విషయం కావచ్చు, పెగ్ విషయం కావచ్చు, ఇంకా రకరకాలాంటిది. అలాంటి ఒక మిమ్మల్ని ఒక సెలబ్రిటీలుగా చూసేటప్పుడు ఇంకా అప్పటికి నేను సెలబ్రిటీ అవ్వలేదు. మీరు కాకపోయినా ఆ ఫంక్షన్ అయితే ఒక సినిమా కళాకారులకు సంబంధించింది కదా! అది అది అలాంటి కంప్లైంట్స్ హగ్ అనేది ఏంటంటే ఒక స్నేహపూర్వకంగా ఒక ఇచ్చే ఒక ఐటమ్. అది కొద్దిగా హడావిడైంది. తను ఫ్రెండ్లీగా క్యాజువల్గా నేను అడిగాను. అది అంత ఇష్యూ అవుద్దని నేను అనుకోలే. ఓకే. పెగ్ అనేది అంటారా, నాకు రైటర్లు కూడా శ్రీశ్రీ గారు ఉన్నారు, శ్రీరంగం శ్రీనివాస్ గారు. ఆయన ఎప్పుడు మత్తులో తూలుతూ అంటే ఓకే, 4 గోడల మధ్యలో అంతకంటే గౌరవం చేసే విషయాలు చాలా ఉంటాయి. అవి పబ్లిక్గా మనం చెప్పుకోలేం కదా. దానివల్ల మీరు ఇండస్ట్రీ చులకన అయ్యే ప్రమాదం ఉంది కదా అన్నది నేను అంటున్నాను. ఇండస్ట్రీ చులకన అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటివి నేను ముందు చేయకూడదని ఆ ఫంక్షన్ రోజున అనుకున్నాను. కాకపోతే మా అందరికి కృష్ణ అనేది నీళ్లు తాగిన ఫీలింగ్. మా ముందు ఒక వర్మ అనే ఒక వ్యక్తి, ఒక శక్తి ఉన్నాడు. ఆయన మమ్మల్ని చెడగొడుతున్నాడు. ఇంకా ఆయన లాంటి వ్యక్తి, శివ ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టిన వ్యక్తి, ఆయనే నా శ్రీదేవి కావాలి, నేను ఓడ్కా విత్ వర్మ, ఇక్కడ అందరూ ఫూల్స్, జనాలు చూస్తే చూడండి అని అవి కొద్దిగా ప్రభావం చెంది నాలాంటి వాడు, పూరి గారు లాంటి వాళ్ళు కొంతమంది పాడైపోతున్నారు. మీరు ఇది వర్మ గారిని అడిగి ఆయన మార్చండి. వర్మ గారిని అడిగాను. వర్మ గారు నాకు ఎంత ఇష్టమో ఇప్పుడు ఐ హేట్ వర్మ అండి. ఎట్లా? ఇప్పుడు నయ్యం అనేవాడు ఒక ఇడియట్, ఫూల్, పిచ్చనాకుడు గారు. వాడి మీద సినిమా తీసి ఆ సినిమాని ప్రజెంట్ చేసి ఇప్పుడు ఆ సినిమా ద్వారా ఏం చెప్తారు? ఇలాగ నయ్యం అనేవాడు కొత్తగా ఓహో ఇలా మర్డర్లు చేయాలా, ఓహో ఇలా తప్పించుకోవాలా, ఇలా పొలిటీషియన్ నుంచి చేసుకోవాలా, అట్లాంటివి ఎందుకు చేస్తున్నారు అన్న ఫీలింగ్. ఐస్ క్రీమ్ 2 అని అలాంటి కంపెనీ ఎప్పుడో తీశారు. కంపెనీ ఇప్పుడు కాదు, ఎప్పుడో తీశారు. అదే అవన్నీ ఇప్పుడు శివాలో స్టూడెంట్ శక్తి అనేది చాలా గొప్పది. స్టూడెంట్ అనేవాడు ఏదైనా సాధించగలడు అని వాళ్ళ ఒక ఉత్తేజం. మంచి సినిమాలు చేయొచ్చు మరి ఆయన. ఓకే. ఎప్పుడైనా కలిసారా డైరెక్ట్గా? ఆయన మన మంచు గారి మంచు ఫ్యామిలీ కాంపౌండ్లో నేను పాండవులు సినిమా చేసే టైంలో ఆయన రెగ్యులర్గా అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. రౌడీ అని ఆ సినిమా అన్నీ చేసి. అల్లు అర్జున్ గారు బన్నీ, ఆయనతో ఏంటి మీ రిలేషన్? నాకు ఏ కథ ఐడియా వచ్చినా ఫస్ట్ బన్నీ గారికి చెప్పేస్తాను. బన్నీ బీభత్సంగా నవ్వితే అది విషయం అన్నట్టు, ఓకే, లైట్గా నవ్వితే సగం విషయం అన్నట్టు. మొన్న రీసెంట్గా ఒక మాట అన్నాడు, మెచ్యూరిటీ పెరిగిపోయింది డైమండ్, కొత్త ఆలోచనలతో వస్తున్నారు జనాలు, నువ్వు కొద్దిగా మారాలన్నాడు. ఆ రోజు నైట్ నేను ఆలోచించాను, ఎస్ మా బన్నీ చెప్పింది కరెక్టే అని. అలాగే బన్నీ వాసు అనే వ్యక్తి నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వ్యక్తి. వాళ్ళిద్దరూ అనేవాళ్ళు నాకు ఎప్పుడు. ఈరోజు యాక్చువల్గా బన్నీ వాసు గారితో మీటింగ్, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాను, ఆయన ఈ మ్యాటర్ చెప్పలేదు. ఆయన అసలు వద్దంటారు, కాంట్రవర్సీలు వద్దు అని. నువ్వు మోహన్ బాబు గారు కాంపౌండ్లో వెళ్ళావు కదా, ఇలా తయారయ్యావని. అసలు సార్ మోహన్ బాబు గారు వాళ్ళ మంచి ఫ్యామిలీ అండి, మనమే కొద్ది కాంట్రవర్సీ చేసాను, చెప్పను బ్రదర్, ఆపను బ్రదర్ అని అని అంటూ ఉంటారు సరదాగా. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేశాడు, చేస్తాడు. ఆయన సచిన్ లాంటాడు. సేవాగ్ అప్పుడప్పుడు వచ్చి దుమ్ము దులిపేసి అతను చేసుకుని వెళ్ళిపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్. మా బ్యాచ్ అంతా విరాట్ కోహ్లీ. అనుష్క శర్మ రానప్పుడు బాగా ఆడి, అనుష్క శర్మ వచ్చినప్పుడు బాగా ఆడకుండా, ఇట్లాంటి బ్యాచ్ మేము.